పులివెందుల పట్టణంలో జగనన్న హౌసింగ్ కాలనీ గృహ నిర్మాణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనన్న ఆరోపణలతో కాంట్రాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వివరాలు వెల్లడించారు. పేద ప్రజలకు పక్కా గృహాలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2021లో పులివెందుల పట్టణంలో గృహ నిర్మాణాల కోసం టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో భాగంగా రాక్రీట్ అనే సంస్థకు మొత్తం 4912 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాల గడువులో గృహాలను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆ గడువులో నిర్మాణాలు పూర్తి కాలేదు. అంతేకాకుండా నిర్మించిన గృహాల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా హౌసింగ్ అధికారి రాజారత్నమిచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిమోతి కేసు నమోదు చేశారు. ఈ విషయంపై స్పందించిన పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణ అనంతరం సంబంధిత వ్యక్తులను న్యాయస్థానంలో హాజరుపరుస్తామని చెప్పారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ అనేటువంటిది ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఐడెంటిఫై చేసి వారికి హౌసెస్ కట్టించాలని చెప్పేటువంటి ఉద్దేశంతో సుమారుగా పేదలైతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఆనాటి ప్రభుత్వం 7219 మందిని లబ్ధిదారుల కింద ఎన్నుకోబడి వారికి హౌసెస్ కట్టించాలని చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయం. దానికి సంబంధించినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కుదుర్చుకున్నటువంటి MOU ప్రకారము మెడికల్ కాలేజీ ఎవరైతే ఇక్కడ కడుతున్నారో ఆ సంస్థకు 1680 హౌసెస్ కట్టేట్టుగా ఒప్పందం కుదుర్చుకోవడం. అదే రకంగా శ్రీ వినాయక అనేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 2774 హౌసెస్ కట్టాలంత అని చెప్పి వాళ్ళు చేశారు. అదే రకంగా రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ 4912 హౌసెస్ కట్టేట్టుగా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రభుత్వంతో. ఆ రోజుల్లో మనకు ఏదైతే మెడికల్ కాలేజ్ కడుతున్నారో వారిపైన కానీ శ్రీ వినాయక సంస్థ ఉందో హౌసెస్ కట్టేది వారి నుంచి మనకేమి వారు కడుతున్నారని చెప్పి వారి మీదేమి మనకు ఫిర్యాదు రాలేదు. నిన్నటి దినము ఎవరైతే రాక్రీట్ సంస్థ అనేది ఉందో 4912 హౌసెస్ కడతామని చెప్పి కుదుర్చుకున్నారు. వారి మీద మామూలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్న రోజు వచ్చి 2 years లోపల ఇవ్వాలి. కానీ ఈ 2 years దాటి తర్వాత కూడా ఈ రోజు వరకు ఎవరైతే లబ్ధిదారులకు హౌసెస్ ఒప్పందం ప్రకారం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి నిన్న దినము ఎవరైతే డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటారో రాజారత్నం గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారము వీరు మేమేమైతే ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ మోసం చేస్తూ అదే రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేటువంటి దాని మీద వారు ఫిర్యాదు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి
ఆ తిమోతి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి కేసు ఫిర్యాదు మేరకు ఈ పులివెందుల పిఎస్ క్రైమ్ నెంబరు 44/2026 అండర్ సెక్షన్ 316 class 2, 316 class 4, 318 class 4, Redwit 3 class 5 of BNS Act. అంటే పాత ఐపీసీ ప్రకారం మార్చుకుంటే 406 ఐపీసీ, అదే రకంగా 420, 408 ఐపీసీ ప్రకారము కేసు వస్తుంది. అది బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం ఈ సెక్షన్స్ కింద నమోదు చేసి ఎక్కడైతే సైట్ ఇన్ఛార్జ్ ఉంటారో గోవర్ధన్ రెడ్డి పైన అండ్ రామ్క్రిట్ సంస్థ వారి పైన చేశాము. దీనికి ఎవరెవరు బాధ్యులు, దానికి సంబంధించినటువంటిది ఏం కథ అంతా అని చెప్పి కేసు దర్యాప్తులో మా జిల్లా అధికారి అయినటువంటి శ్రీ షల్కే నచికేత్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారం వారు డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ పగడబందీగా జరిపిస్తాము. బాధ్యులు కూడా కఠినంగా శిక్షిస్తాం.